సంస్థ అభివృద్ధిలో కార్మికుల శ్రమ అభినందనీయమని రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ అన్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్ని అభివృద్ధి చేసేందుకు సంస్థ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. సింగరేణి సంస్థ రక్షణతో కూడిన ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని లలిత్ కుమార్ చెప్పారు. సింగరేణిలో మార్జివాన్ ఏరియా పర్సనల్ హెడ్గా ఇటీవల కారుణ్య నియమాల కింద 26 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే జాతీయ సంఘాలు సమ్మె నోటీస్ అని ఇవ్వడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు మిత్రులారా, సింగరేణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చాము. ఇది దేశవ్యాప్త సమ్మె. ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అతి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాము. ఈసారి కూడా కార్మికులందరికీ, ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు, గౌరవ చైర్మన్ సింగరేణి కాంగ్రెస్ మరియు డైరెక్టర్ గారు గౌతమ్ పొట్టు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు. వారి యొక్క సూచనలను స్వీకరించి మన ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి ఏతుందో చర్చల ద్వారా సమస్యలని పరిష్కారం చేస్తాము అన్న దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మార్జివాన్ ఏరియా మొత్తం మీద 37 లక్షలకు గాను 35 లక్షల సాధించి 94% ఉంది. ఈ లోటును కూడా పూడ్చుకొని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి స్థాయిని సాధిస్తారని నమ్మకం ఉంది. ఇది కాక ఇక సంక్షేమం విషయానికి వస్తే ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి అనేది లేకుండా ఉద్యోగులందరూ సహకరించి పొదుపుగా వాడుకున్నందుకు కృతజ్ఞతలు. అట్లనే నీటి ఎద్దడి లేకుండా చేయడం జరిగింది. అట్లనే ఈ 23 కిలోమీటర్లు కాలనీలలో రోడ్లు ఏతున్నాయో అది ఆల్రెడీ వేయడం జరుగుతుంది చాలా చోట్ల. ఇది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ ఏతుందో అక్కడ ట్రాఫిక్ జామ్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో బాగా అవుతున్నాయని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ర్యాపిడ్ గ్రా ఏదైతే మనకి పూర్తి స్థాయిలో రామగుండం RG 1, 2, 3 అడ్రియాల సెంటనరీ కాలనీ దాకా నీటి వసతి ప్రాబ్లం రాకుండా కోసం ర్యాపిడ్ గ్రావిటీ పనులు కూడా అతి త్వరగా జరుగుతున్నాయి. వాటిని కూడా కొద్ది నెలలోనే ప్రారంభం చేసుకోవడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాం.